నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ. ఘనంగా కమ్మ, రెడ్డి, కార్తీక వన సమారాధన. వినుకొండ పట్టణానికి కొండపై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అంకురార్పణ చేశారు. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్త పూజలు నిర్వహించగా అనంతరం పునర్నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సమగ్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యం అన్నారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపడేలా రహదారి, త్రాగునీరు, వసతి వంటి మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని, 32 మంది సభ్యులతో కొత్త కమిటీ దేవాలయ నిర్వహణలో పారదర్శకత, పనుల నాణ్యత, భక్తు సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో దేవాలయ కమిటీ, అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం 32 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయబడిందని సభ్యులు వెల్లడించారు. దేవాలయ కమిటీ సభ్యులు మొత్తం 32 మందిని, అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ కలిపి మొత్తం 32 మందిని సభ్యులుగా దేవాలయ కమిటీతో పాటు అభివృద్ధి కమిటీని 32 మంది సభ్యులతో కమిటీ వేసాం. అందరూ ఉత్సాహంగా, సంతోషంగా ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలనేది లక్ష్యం. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో అతను నిర్మాణం సరిగా చేయట్లేదనే ఉద్దేశంతో కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని దేవాలయం బాగా క్వాలిటీ నిర్మాణం జరగాలంటే కొత్త కాంట్రాక్టర్ ని సమర్థుల్ని తీసుకురావాలని చెప్పేసి ఈ కమిటీ అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ని నియామకం చేయడం జరిగింది. అందుకే ఈ దేవాలయ నిర్మాణాన్ని పునఃప్రారంభించడం జరిగింది. దీనిలో భాగస్వామి అయినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను కమిటీ సభ్యులందరినీ కోరుతున్నా, చాలా క్వాలిటీతో నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దాతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. అలాగే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు ఒక 11 లక్షల రూపాయలు నేను గుడి అభివృద్ధికి కమిటీకి అందజేస్తున్నా. నాలాగే చాలామంది భక్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రామలింగేశ్వర స్వామి గుడి బాగా దేవాలయ నిర్మాణం గొప్పగా జరగాలని లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా విరాళాలు ఇవ్వడానికి వేలాది మంది ముందుకు వస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దేవుడు ఆశీస్సులు ఉన్న వాళ్ళే భాగస్వామ్యం కాగలుగుతారు. 100 కోట్లు ఉన్నా కానీ ఆయన భాగస్వామ్యం అవ్వాలని లేదు. దేవుడు ఆయనకి ఆశీస్సులు ఇస్తేనే దీనికి విరాళం ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం ఇస్తాడు. నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం ఇవ్వాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుతున్నా. ఆ తర్వాత భవిష్యత్తులో ఈ దేవాలయ నిర్మాణం కొండ మీద ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది. భక్తులకి ప్రసాద కౌంటర్లు, పూజారులు నివసించడానికి క్వార్టర్స్, అట్లాగే కళ్యాణ మండపం, ఏదైనా వివాహాలు ఇలాంటివి చేసుకోవాలంటే కళ్యాణ మండపం, అట్లాగే అభిషేకాలు చేయించుకోవడానికి అభిషేక మండపం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చెట్లు పెంచాల్సిన ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని కూడా రేపు వేసవి కాలం తర్వాత చెట్లు పెంచటము అన్ని కూడా ప్రారంభం అవుతాయి. సో మరి భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడ సుమారు 20 కోట్లకు పైగా అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ప్రభుత్వంతో సహకారంతో అవ్వదు. ఇది భక్తులందరి సహకారంతో అంటే వివిధ అభిషేక కళ్యాణ మండపం అని ఇట్లా వేరు అంశాలు ఉంటాయి. ప్రసాదాల కౌంటర్ అని ఇట్లా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అంటే భక్తులు ఎవరైనా ముందుకొచ్చి మేము ఇట్లా ప్రసాదాల కౌంటర్ కి మా పేరుతో స్పాన్సర్ చేస్తామంటే అలాంటివన్నీ కూడా గుడి కమిటీ వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఒక పర్టికులర్ గా ఒక ఐటమ్ ఇవ్వటం, ధ్వజస్తంభం అని ఇట్లా కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ఇవ్వటం కొంతమంది భక్తులకి ఇష్టంగా ఉంటది. అట్లాగే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి గుడి నిర్మాణంలో సహకారం అందించాలని చెప్పేసి నేను భక్తులందరినీ కూడా కోరుతున్నా. భవిష్యత్తులో మెట్ల నిర్మాణం, ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి ఇంకా సంవత్సరం పైన పడుతుంది. ఎందుకంటే ఇంజనీర్లు అంచనాల ప్రకారం ఇంకా చాలా వర్క్ ఉంది. అలాగే సైడ్ వాల్స్ కట్టాలా, ఇంకా సుమారు 11 కోట్ల అంచనాలు ఇంకా ఉన్నాయి. ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆవశ్యకత ఉంది. అది కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు దృష్టి తీసుకెళ్లి ఘాట్ రోడ్డుకి నిర్మాణానికి తీసుకొస్తాం. మొన్న మధ్య మరి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి 4 కోట్ల రూపాయలు గుడి ఘాట్ రోడ్డుకి శాంక్షన్ చేయించాం. ఈ డిఎంఎఫ్ ఫండ్ లో 4 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఘాట్ రోడ్ నిర్మాణానికి. ఓ పక్క ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుతా ఉంటుంది. ఈ 4 కోట్లు వచ్చినాయి. టెండర్ ప్రాసెస్ అవగానే వెంటనే ఘాట్ రోడ్ పనులు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు దేవాలయ కమిటీ వాళ్ళు ముందుకొచ్చారు ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి.
తప్పనిసరిగా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వాళ్ళు విరాళాలు ఇచ్చి అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి ఇక్కడ అభివృద్ధికి వారు చేయూతనివ్వడానికి సహకారం ఇవ్వడానికి మరి కృషి చేయడానికి ముందు మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. బయట ప్రాకార మండపం కూడా మరి ఈ విధంగా మరి స్థపతులు మరి గుడి దేవాలయానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు స్థపతి ఈ విధంగా ఇచ్చారు. ఇది చాలా చాలా బాగుంది. అంటే దీని చుట్టూరు ప్రాకారానికి కూడా సుమారు 4 కోట్ల రూపాయలు అవసరత ఉంది. ఇది కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారి దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో ఈ నిధులు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాము. భక్తుల సహకారంతో గుడి నిర్మాణం అట్లాగే ఇక్కడ కొండ మీద వేరు అభివృద్ధికి సంబంధించినవన్నీ కూడా భక్తుల సహకారంతో చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యతగా తీసుకుని రాత్రింబావులు కష్టపడి ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఆ రామలింగేశ్వర స్వామి మరి ఆ ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను కమిటీ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఇది, రామలింగేశ్వర స్వామి విగ్రహం ఈ కొండ మీద. నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మన నియోజకవర్గంలో సుమారు 200 గ్రామాలు ఉన్నాయి. మరి నియోజకవర్గ ప్రజలు వినుకొండ టౌన్ లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల వాళ్ళు కూడా, అలాగే పల్నాడు జిల్లాలో భక్తులందరూ కూడా రామలింగేశ్వర భక్తులు వినుకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి భక్తులు కూడా ఈ నిర్మాణంలో సహకారం అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ విధంగా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మన ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు మంచి సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నూతన కమిటీని అచ్యుత కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మంచి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరం కూడా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఒక నూతన కాంట్రాక్టర్ను కూడా తీసుకొచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో విశేషం ఏంటంటే, నేను ప్రజలకు కానీ భక్తులకు కానీ మనవి చేసేది, ఇది మంచి సంకల్పంతో పార్టీ రహితంగా కులరహితంగా ఆ దేవుడికి కార్యంగా భావిస్తూ జీవి ఆంజనేయులు గారు ఈ రోజున సంకల్పించారు. కాబట్టి తప్పనిసరిగా ఇది నెరవేరుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఘాట్ రోడ్ నిర్మాణంలో ఆ రోజున ప్రైవేట్ కమిటీ వారు కష్టపడి ప్రజల ద్వారా విరాళాల ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి కొంత ప్రభుత్వ గ్రాంట్ రావడం జరిగింది. ఈ రోజున మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో డిఎంఎఫ్ ద్వారాగా మొన్ననే 4 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఆ పాత బిల్లులు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో పాత బిల్లులు ఏదన్నా ఉన్నట్టయితే పెండింగ్, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి వారు అందరూ కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. వాటన్నిటిని రికార్డు చేసి గతంలో పనిచేసిన వారందరూ కూడా బిల్లులు ఇచ్చి నూతన కాంట్రాక్టర్ను కూడా నియమించడం జరిగింది, సూర్యనారాయణ గారిని. వారి నేతృత్వంలో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుద్ది. అదేవిధంగా గుడికి సంబంధించి కూడా తప్పనిసరిగా గతంలో ఎంతో మంది మహానుభావులు విరాళాలు ఇచ్చి ఉన్నారు. వారందరూ గుర్తుంచుకుంటారు. వారందరూ చేసినటువంటి వారికి ధన్యవాదాలు, చేయబోయేటటువంటి వారికి అభినందనలు. తప్పనిసరిగా ఇది మన వినుకొండకు సంబంధించినటువంటి శుభప్రదమైన కార్యక్రమం కాబట్టి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో, కోటేశ్వరరావు గారి నేతృత్వంలో తప్పనిసరిగా మనం అందరం కూడా ఇటు గుడి నిర్మాణాన్ని, ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని, చేయగలుగుతామని ఒక మంచి సంకల్పంతో ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముగిస్తాం. రామలింగేశ్వర స్వామి నమః. ఈరోజు నూతన కాంట్రాక్ట్తో పని ప్రారంభించడం ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, జీడీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, తర్వాత మన పుర ప్రముఖులు, తర్వాత కమిటీ సభ్యులు, పాత్రికేయులు అందరూ సమక్షంలో ఈ రోజున నూతన కన్స్ట్రక్షన్ కొత్త కాంట్రాక్ట్ ద్వారా నూతన కట్టుబడి నిర్మాణానికి ఈరోజు కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని నిర్విరామంగా కృషి చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కట్టుబడి నిమిత్తం రాత్రింబవళ్ళు కూడా కష్టపడి దీని అందే దృష్టి పెట్టి దీన్ని త్వరగా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణ గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకురాలు నల్లూరి పద్మ తెలియజేశారు. చివరి రోజు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి అమ్మవారిని కొత్తగా నిర్మించి తాత్కాలిక భవనం బాలాలయంలోకి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని, ఈ కార్యక్రమం బద్వేలు నివాసి 100కు పైగా దేవాలయాల ప్రతిష్ఠలు జరిపిన శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో, పట్న పురోహితులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అంతా కలిపి కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఈ రోజున వినుకొండ పట్టణంలో పోలేరమ్మ బాలాలయం నిర్మాణంలో అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు మరీ ముఖ్యంగా మహిళా భక్తులందరూ కూడా 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బద్వేల్ నుంచి వచ్చినటువంటి శివకుమార్ శర్మ గారి వారి టీం నేతృత్వంలో మొన్న గణపతి పూజ, అదేవిధంగా నిన్న ఉదయం చండీ హోమము, రాత్రి కుంకుమ పూజలు జరిగినాయి. ఈ రోజున అమ్మవారిని బాలాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందువలన వారందరికీ కూడా కమిటీ వారందరూ కూడా అయ్యవారికి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలేరమ్మ తల్లికి నిర్మాణానికి మొట్టమొదటిగా కమిటీ వారే బాధ్యత తీసుకొని ముందుకు రావటం చాలా సంతోషం. ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి పద్మా రాఘవుల గారు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి గుడిపాటి రంగారావు గారు, ట్రెజరీ అయినటువంటి సన్నిశెట్టి గురవయ్య గారు, సభ్యులైనటువంటి నల్లం శ్రీనివాస గారు మరియు ఆలయ పూజారైనటువంటి గోళ్ళ వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా భారీగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆలయ పూజారైనటువంటి గోళ్ళ వెంకటేశ్వర గారు 2 లక్షలు, అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ సభ్యులు వీళ్ళందరూ కూడా తలా 1 లక్ష ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఒక సంకల్పం చేసుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా ఈ విషయాన్ని మీ ద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకి, వ్యాపారవేత్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో శంకుస్థాపన డేటుని నిర్ణయించుకొని మీ దగ్గరికి వస్తాము. మీ అందరూ కూడా సహాయ సహకారాలతో వీళ్ళ సంకల్పంలో వచ్చే కార్తీక మాసం నాటికి గుడి నిర్మాణం అవ్వాలని చెప్పిన ఒక పెద్ద సంకల్పం చేసుకున్నాం. కాబట్టి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి పోలేరమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా మహిళా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శివకుమార్ శర్మ గారికి, ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారికి మరియు వారి టీం అందరికీ కూడా మంచి కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బద్వేలు చెందినటువంటి నాగరాజ్ శర్మ గారు, శివకుమార్ శర్మ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన వచ్చి చక్కగా వాస్తు ప్రకారం ఈ నిర్మాణానికి ఒక రూపం ఇచ్చేళ్ళారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ నిర్మాణంలో పాల్గొని మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని కోరుకుంటూ నాకు 3 రోజుల నుంచి పోలేరమ్మ తల్లి గుళ్ళో అన్ని పూజలు పూర్తయిపోయినవి. మొన్న సాయంత్రము, నిన్న ఉదయము, నిన్న సాయంత్రము పూజా కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవి ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా, అంటే ఈరోజు అంటే 8వ తారీఖు మొదలుపెట్టింది, 6వ తారీఖు, 7వ తారీఖు ఉదయం సాయంత్రం హోమగుండాలు అన్నీ పూర్తయిపోయినాయి. ఈరోజు కూడా అన్ని పూజలు 3 గంటల నుంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాల్సి ఉన్నాయి. బాలాలయ నిర్మాణం పూర్తయిపోయింది. అమ్మవారిని అక్కడికి పంపించడం జరిగింది. ఇహ నుంచి భక్తులు వాళ్ళ శక్తి కొలది ఇచ్చి ఆ తల్లి గుడిని ఎంత త్వరితంగా నిర్మించుకొని మళ్ళీ ఆ తల్లిని గుడిలోకి ఎప్పుడు తెచ్చుకుంటారనేది భక్తుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీకు అందరికీ చిన్న విన్నపం, పోలేరమ్మ తల్లి మా ఒక్కరికి, మా బజారులకు సంబంధించింది కాదు, గ్రామ దేవత, ఊరు మొత్తానికి సంబంధించింది. కాబట్టి ఊరు మొత్తం సహకరించి మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తలా కొద్దిగా వాళ్ళకు చేతమైన శక్తి కొలది మాకు ఇస్తే డబ్బులు మేము కూడా సంతోషపడతాం. పోలేరమ్మ తల్లి కూడా సంతోషపడుతుంది. ఈ చిన్న సహాయాన్ని అందరూ చేసి గుడిని నిర్మించడానికి అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించి అమ్మ కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, త్రయాణిక దీక్షా పురస్సరముగా గ్రామదేవత పోలేరమ్మ తల్లి యొక్క కళాపకర్షణ కార్యక్రమాలు పరిపూర్ణమైనాయి. ఆ కళలు, కలశములు, విగ్రహములు ఇవన్నీ కూడా బాలాలయంలో స్థాపించడం జరిగింది. మరి ఈనాటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరించాలని, భక్తి శ్రద్ధలతో ఆ తల్లి యొక్క దేవాలయాన్ని త్వరితగతముగా సంవత్సరం నిండక ముందే పూర్తి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము వృధాగా అనేక డబ్బును మనం ఖర్చు చేస్తూ ఉంటాం, అనవసరమైన ఖర్చులు చాలా చేస్తూ ఉంటాం. కానీ మంచి కార్యక్రమాలు పెట్టాలంటే వెనకడుగు వేస్తూ ఉంటాం. ఆ అజ్ఞానము చేత మనకు ఆ భావన ఏర్పడుతుంది. కానీ భగవత్ చింతన, భగవత్ సేవ చేసేటువంటి వారందరూ కూడా చక్కగా మానవుడి యొక్క జన్మ సార్థకత కలిగించుకోవడంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయడము, కట్టడము అనేది ఒక ముఖ్య భాగము. మన జన్మ సార్థకత కలగాలి అంటే ఇటువంటి కార్యక్రమాల్లో తలా ఒక చేయి వేసినప్పుడు వారి వంశము ఇవన్నీ కూడా తరిస్తాయని ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
100 నూతన దేవాలయాలు కట్టిన ఫలితము ఒక పాతపడినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరిస్తే వారందరికీ కూడా కలుగుతుంది. జన్మ జన్మలకు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో సెలవు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ధన రూపేణ, వస్తు రూపేణ, సేవ కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ ఏదైనా ఒక సహాయం కావాలి, మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మా అమ్మవారు, మా గుడి అనుకుంటూ, ఎందుకంటే గ్రామ దేవత అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఈ గ్రామ దేవతను ఎంతైతే చక్కగా మీరు ఆదరిస్తారో, ఎంత చక్కగా మీరు పూజిస్తారో, ఎంత చక్కగా అయితే ఆ తల్లిని పూజిస్తూ ఉంటారో ఈ గ్రామం అంత చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పటికే మహానగరమైంది. ఇప్పుడు ఈ నూతన దేవాలయం తర్వాత ఈ పూజలు అందుకోవడం వల్ల ఇంకా చక్కగా వృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే మాత్రం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే సర్దార్ వల్లభాయ్ 150వ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ వారోత్సవాల్లో భాగంగా ఐక్యతా యాత్ర ఏక్ భారత్ అమృత్ భారత్ కార్యక్రమం పట్నంలోని గీతాంజలి విద్యా సంస్థల అధినేత కిషోర్ కుమార్ సహకారంతో స్కూల్ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్ట సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేసి వందే మాత్రం యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో మీరందరూ ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాల్సిన వారు. దేశభక్తిని పెంపొందించుకుని మీరు ఇక్కడి నుంచే తయారవుతారు. స్కూళ్ళ నుంచే ఈ మంచి ఉన్నత స్థానం ఎదగాలని, అలాగే ఈ స్కూల్ ఎంతో మన రికార్డు సాధిస్తుంది వినుకొండ ప్రాంతంలో, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మన కిషోర్ మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు, వారి నాన్నగారికి ప్రత్యేక నర్సరావుపేటలోని కమ్మ హాస్టల్ ప్రాంగణంలో కమ్మజన కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలకు గర్వకారణమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు, అలాగే సమైక్య గుంటూరు జిల్లా అభివృద్ధికి చిరస్థాయి కీర్తి తెచ్చిన డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహాలకు జీవి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నందమూరి తారక రామారావు చెప్పిన స్ఫూర్తితోనే తెలుగు జాతి ఎంతో గౌరవం పొందిందన్నారు. గతంలో కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఇలా సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ రోజు గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో పోరాడినటువంటి రాణి రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు ఎంతో ఆదర్శం. తిరుపతినేని రామస్వామి చౌదరి గారు, ఇలా మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అట్లాగే ఎన్జి రంగా గారు, రైతు సమస్యల మీద పోరాడినటువంటి మహానుభావుడు ఎన్జి రంగా గారు. అట్లాగే అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చరిత్రలో నిలిచిపోతారు. అలాగే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అనునిత్యం రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ బాగుండాలి, ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్లాలని, మన రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, సంతోష ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని అహర్నిశలు శ్రమిస్తూ ఈ రోజు ప్రధానమంత్రి గారి చేత, నరేంద్ర మోడీ చేత గారు కూడా శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ, ఇలాంటి మహానుభావులందరూ కూడా కులంలో ఆణిముత్యాలు, మన కుల ప్రతిష్టను పెంచినటువంటి వాడు, సమాజ సేవే ధ్యేయంగా పనిచేసినటువంటి గొప్ప మహనీయులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వారందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ మన పల్నాడు జిల్లాలో, అట్లాగే సమైక్య గుంటూరు జిల్లాలో కూడా మన గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. మరి మన నరసాపురానికి మంచినీళ్ళు తీసుకొచ్చిన, ఆ కోటప్ప కట్టని గొప్పగా అభివృద్ధి చేసిన, ఇలాంటి స్టేడియం అభివృద్ధి చేసిన, అలాగే స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ముందుకు తీసుకెళ్లిన
ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి కోడలు గారిని మనం మర్చిపోలేము. ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరందరూ కూడా మనకి మార్గదర్శకులు. మనం చూసాం, వ్యవసాయ రంగంలో గొప్పగా రాణించారు కమ్మవారు. వ్యాపార రంగంలో గొప్పగా, వ్యవసాయంలో ఆదాయం తగ్గిన తర్వాత చదువులో ముందున్నారు. పేదరికంలో ఉన్న, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మా నాన్నగారి లాగా చదివించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆర్థిక ప్రగతికి బాటలు వేసింది మన విద్యారంగంలో కూడా ముందుకెళ్తామే. అలాగే విద్యా సంస్థలు నెలకొల్పారు. కమ్మవారి యొక్క విద్యా సంస్థలు కూడా ఈ రోజు ఎన్నో వేల మంది ఉత్తమ విద్యార్థుల్ని, భావి భారత పౌరులు తీర్చినటువంటి విద్యాలయాలు మన కమ్మవారి ఎస్టాబ్లిష్ చేయడం మన అందరికీ కూడా గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పట్నంలోని మార్కాపురం రోడ్డు నందు గల మేజర్ పారిశుద్ధ్య కార్యక్రమంలో పనులు చేపట్టడం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. పట్న ప్రజలు, వ్యాపారస్తులు పారిశుద్ధ్యం జరుగు సమయంలో పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించవలసిన తెలియజేయడం అయిందన్నారు. 11వ రెడ్డి కార్తీక వనసమారాధన స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలతో కోలాటం, బాలికలచే భరతనాట్యం, మహిళలకు మ్యూజికల్ చైర్స్, మహిళలకు లక్కీ ట్రిప్ ద్వారా బహుమతుల పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, శ్రీ యోగి వేమారెడ్డి సమితి వారి ఆధ్వర్యంలో యువతీ యువకులు దాదాపు 100 మంది రక్తదానం చేశారు. అనంతరం 14 లక్షల రూపాయలు 44 మంది విద్యార్థులకు దాతల చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగిందని రెడ్ల సంఘం అధ్యక్షులు ఆర్ శివారెడ్డి, సెక్రటరీ పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, ట్రెజరర్ ఎర్ర రామిరెడ్డి తెలియజేశారు. ఇంతటితో విలానస్ మొత్తం. తిరిగి రేపటి విలానస్లో కలుసుకుందాం. నమస్కారం.